చంద్రబాబు నాయుడు గారు ఐఆర్ కేసులో ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుగుతుందని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు పరిణామం? ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి స్కామ్లో ఇది ఒక గొప్ప స్కామ్ అండి. అతను చాలా స్కాములు చేశాడండి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యొక్క 14 సంవత్సరాల్లో 1995 నుంచి 2004 వరకు చాలా స్కాములు చేశాడు. మళ్ళీ తర్వాత 2014 నుంచి కూడా 19 వరకు కూడా చేశాడు. కానీ ఇదివరకు ఏంటంటే ఈ స్కాముల గురించి అంతగా గత ప్రభుత్వాలు ఇతని గురించి పట్టించుకోలేదు. సో ఈ స్కాముల గురించి కానీ రాకుండా కానీ తన మీడియా పవర్ ఉపయోగించి కానీ సో పేపర్లు కానీ లైక్ న్యూస్ ఛానల్స్ కానీ ఉపయోగించుకొని బయటికి రానిచ్చేవాడు కదా స్కామ్స్. ఈరోజు ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ఖజానాకి ఎవరెవరు ఏం చేశారు అని చెప్పేసి దాని మీద ఒక అధ్యయనం చేసి ఎవరెవరు ఏ స్కాములు చేశారు అని చెప్పేసి చూస్తే గత ప్రభుత్వం టీడీపీ వాళ్ళు కొత్త రాష్ట్రంని ఇచ్చినటువంటి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాన్ని అవకాశాన్ని తీసుకొని ప్రజల్ని మన రాజధాని పరంగా కానీ లేకపోతే సంక్షేమం కానీ అభివృద్ధి పరంగా కానీ చేయకుండా వీళ్ళు ఎట్లా దీన్ని స్కాముల రూపంలో తినేసేయాలి డబ్బు ప్రజలకు చేసింది ఏమీ లేకుండా ఒక్కొక్క స్కామ్ చేసుకుంటూ వచ్చారండి. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అండి. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అంటే అలైన్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు తన యొక్క ప్రయోజనాల కోసం మార్చేశాడు. తన కొడుకు లోకేష్కు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ కానీ లింగంనేని రమేష్ కానీ వీళ్ళ గురించి అలైన్మెంట్సే మార్చేశాడు. మన అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్ కాజా దగ్గర నుంచి అది దాని యొక్క అలైన్మెంట్ మార్చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళ కొని యొక్క భూములు దగ్గర నుంచి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళడానికి ప్లాన్ చేశాడండి. సో దీనివల్ల వాళ్ళ భూములు రేట్లు వస్తాయి. సో వాళ్ళు కోట్లకు పడగలెత్తారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి తక్కువ రేటుకి కొనేసేసి వాళ్ళ మనసులో ఒక రాజధాని పెట్టేసేసుకొని ఫస్ట్ న్యూజివీడ్ అన్నారు, తర్వాత అమరావతి అన్నారు. ఇట్లా వాళ్ళకి నచ్చిన చోట్ల ఏంటంటే ప్రజల్ని మబ్బులో పెట్టేసేసి చివరికి వాళ్ళు అనుకున్న ప్రదేశానికి తీసుకెళ్ళి దాన్ని పెట్టేసేసుకొని భూములు కొనేసేసి విపరీతమైన భూములు కొనేసేసి లబ్ధి చేకూర్చుకున్నారంటే టీడీపీ నాయకులకి నారాయణకి కానీ లోకేష్కి కానీ మన లింగంనేని రమేష్ కానీ ఇలా చేశారండి. సో ఇవన్నీ ఏంటంటే పేద ప్రజలను పేద రైతులను వంచడమేనండి ఇదంతా. అది యాక్చువల్గా వాళ్ళకి చెందాల్సినటువంటి డబ్బు అండి ఇదంతా. ఈ యొక్క రాజకీయ నాయకులు తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు తినేశారండి. ఈరోజు పేదవాడి పరిస్థితి చూస్తే పాపం ఈ రోజున చాలా అధ్వానమైన రేట్లకి భూమిని అమ్మేసుకున్నారండి. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ వల్ల వాళ్ళు చాలా భూములు కోల్పోయారు. రైతులు వాళ్ళని బలవంతంగా తీసుకున్నారండి భూములు. కొంతమందిని ఇక్కడ ఏమి రాదు రాజధాని న్యూజివీడ్ వైపు వెళ్ళిపోద్ది అని చెప్పి భయభ్రాంతులు చేసి తక్కువ రేట్లకు కూడా లాగేస్తున్నారు. వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళ ఉసురు కూడా వీళ్ళు పోసుకుంటారండి. సో ఈరోజు మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే ఈ రోజున హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ దాని బెయిల్ గురించి అడుగుతున్నారు, యాంటిసిపేటరీ బెయిల్ గురించి. అందులో నాకు తెలిసి 14 ఏదో చంద్రబాబు లోకేష్ ఉన్నట్టున్నాడు అందులో. సో దీని అందరికీ ఏంటంటే హైకోర్టుని మేనేజ్ చేయటం, కోర్టులు మేనేజ్ చేయటం, దాన్ని ఎట్లా తప్పించుకోవటం, దాని స్టేలు ఎలా తెచ్చుకోవటం అనేది చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి కూడా అతనికి వెన్నతో పెట్టిన విద్య అండి. అతను ఏం తప్పు చేయలేదంటే అతను గవర్నమెంట్ కానీ గత టీడీపీ గవర్నమెంట్ కానీ అతనికి ఎందుకండి ఒక స్టేలు ఎందుకండి, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకండి, విచారణకు రమ్మనండి, విచారణ ఎదుర్కోమనండి. ఇక్కడ తండ్రిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేస్తే పాదయాత్ర మానేసి ఢిల్లీలో కూర్చున్నాడు. ఇక్కడ ఈ స్కామ్లో అరెస్ట్ చేస్తారని. ఇప్పుడు అంత భయభ్రాంతులకు గురైపోయేవాళ్ళు ఇక్కడ ప్రజల కోసం ఏం పోరాడతారండి? వాళ్ళ యొక్క ఇదిని కాపాడుకోవడానికి పారిపోయి కూర్చున్నారు. అంటే ప్రజల కోసం చేస్తున్నాను పోరాటాన్ని, జగన్మోహన్ రెడ్డిని గారిని మార్చేస్తున్నాను, అటు పవన్ కళ్యాణ్ ఏమో జగన్ తాట తీస్తానంటున్నాడు. ఇట్లా మాట్లాడేవాళ్ళు ముందు మీ ఉనికిని మీరు కాపాడుకోవడానికే పారిపోయి కూర్చుంటున్నారు. మీరు చేసినే తప్పులు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించడం దేనికి? లేకపోతే ఈ గవర్నమెంట్ తప్పులు చేసిందని అంటాం. ఈ గవర్నమెంట్లో ఇప్పటి వరకు కూడా ఒక్క కరెక్షన్ కానీ ఒక్క స్కామ్ని కానీ ఇప్పటి వరకు కూడా చూపించలేకపోయారండి. ఇప్పుడు కూడా తెలుగుదేశం అంటే ఇరు వర్గాల్ని లిఖితపూర్వకంగా అప్లోడ్ చేయమని చెప్పి అడగడం జరుగుతుందండి. మెరిట్స్ ఆఫ్ ద కేసుని బట్టి చూసి ఈ రోజున బెయిల్ ఇవ్వాలా లేదా ఏంటనేది ఈ రోజున హైకోర్టు వారు నిర్ణయిస్తారండి. ఈ రోజున దాన్ని బట్టి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందో రాదా అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. సో చంద్రబాబు నాయుడు అనేవారికి బెయిల్ కానీ కోర్టులు కానీ స్టేలు కానీ కొత్త కాదండి. అతను వ్యవస్థలు మేనేజ్ చేయడంలో చాలా దిట్టండి. సో దీని గురించి మనం పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అతనికి బెయిల్ వస్తుందా రాదా
సో దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఇలాంటివే కాకుండా ఇసుక కుంభకోణం ఉంది, అలాగే మద్య కుంభకోణం ఉంది, అలాగే ఇప్పుడు కొత్తగా అరెస్ట్ అయ్యి వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బెయిల్ రద్దు చేయాలని కూడా గవర్నమెంట్ తరఫున సిఐడి తరఫున సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. దాన్ని కూడా తీర్పు రిజర్వ్ చేశారు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అది జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రభుత్వ పరంగా మనం కేసు రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు దాన్ని డినై చేయాల్సింది ప్రాసిక్యూషన్ కాబట్టి గవర్నమెంట్ తరపున వాళ్ళు ఈ రోజున దాన్ని ఆబ్వియస్గా డినై చేస్తారు, బెయిల్ని కూడా క్యాన్సిల్ చేయమంటారు. సో అది సుప్రీంకోర్టు వారు ఏం చేస్తారు అనేది చూద్దాం. వాళ్ళ పరిధిలో బెయిల్ ఇచ్చిన కారణాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ అని చెప్పాడు. అది ఒకవేళ నిజంగా బెయిల్ హెల్త్ గ్రౌండ్స్ మీద తీసుకున్నాడా, సో హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ వచ్చింది అనుకోండి, హెల్త్ గ్రౌండ్స్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ క్లియర్ అయిపోతే మళ్ళీ బెయిల్ ఉంచాలా క్యాన్సిల్ చేయాలా, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు వారు నిర్ణయిస్తారండి. దాన్ని వేచి చూద్దాం దాని గురించి ఏమవుద్ది అనేది. ఓకే, అంటే 17A కూడా తీర్పు రిజర్వ్ చేశారు, ఇంకా రాలేదు సార్. దాని గురించి ఏమైనా అప్డేట్ ఉంది? ఎలా ఉండిపోద్ది అంటారు ఆ తీర్పు? ఆ తీర్పు కూడా అతనికి తెలుసు కదండి. యాక్చువల్గా 17A అనేది ఎప్పుడు పాస్ చేశారండి? 2018లోనో ఎప్పుడో జరిగిందండి. కానీ ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ముందర జరిగినాయి కదా ఈ స్కామ్స్ అన్నీ. ఇప్పుడు ఏసీబీ వారు ఎప్పటి నుంచి చెప్తున్నారు, అతను గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా స్కామ్స్ చేసుకుంటూ వస్తున్నాడు. తర్వాత వచ్చినటువంటి చట్టాలు నాకు అప్లికేబుల్ అవుతాయి అంటే అది కాదు కదా. ఇప్పుడైనా ముందు నుంచి ఉన్న చట్టం ఉండండి అంటే తర్వాత వాటికి అప్లికేబుల్ అవుతుంది, కానీ తర్వాత వచ్చిన చట్టాలు ముందు వాటికి అప్లికేబుల్ కాదు కదండి ఎక్కడ. సో దీని గురించి కూడా కోర్టు వారు ఏం చెప్తారో మనం చూద్దాం, వేచి చూద్దాం. దాన్ని బట్టి మనం దాని గురించి లాయర్లు ఏం మాట్లాడతారో, ప్రభుత్వం తరపున లాయర్లు ఏం రెస్పాన్స్ ఇస్తారో, లేకపోతే కౌంటర్ ఏమేస్తారో చూద్దాం దాని గురించి. అంటే ఇదే కాకుండా పుంగనూరు కానిస్టేబుల్ గొడవలో కూడా A1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు జరిగింది. దాని కూడా ఎలా ఉండదు? అదేనండి చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క దానికి అతను కొద్దిగా అతను చేసేది అంతా కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటాడండి చంద్రబాబు నాయుడు. అధికారం ఉంటే ఒకలా బిహేవ్ చేస్తాడు, అధికారం లేకపోతే ఒకలా బిహేవ్ చేస్తాడండి. అధికారం లేనప్పుడు ఏంటంటే కుల గొడవలు, మత గొడవలు, వర్గ గొడవలు, గ్రామాల్లో గొడవలు, ఇట్లా చూసారుగా పొంగనూరు గొడవల్లో. ప్రశాంతంగా ఉన్న పొంగనూరుని తీసుకొచ్చి అతనేదో పొంగనూరు పుడింగ్ అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్ర గారికి ఛాలెంజ్ ఇచ్చి, ఎవరు పుడింగ్ అండి? పుడింగ్ అనేది నువ్వు పుడింగా నేను పుడింగ్ అనేది ప్రజలు తేల్చారు కదా, మళ్ళీ ప్రజలే తేలుస్తారు కదా. మళ్ళీ పుడింగ్ మాటలేదు ఎందుకండి అతనికి? ప్రజల్ని మనోభావం రెచ్చగొట్టి వాళ్ళకి ఎంతమంది గాయాలైనాయి, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు. నువ్వు బాగానే ఉన్నావు, నీ కింద పనిచేస్తున్నటువంటి క్యాడర్ కానీ నీ కార్యకర్తలు కానీ వాళ్ళు నాశనం అయిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అన్యాయం అయ్యారు కదా. ఇప్పుడు దెబ్బలు తగిలి లేకపోతే రాళ్ళు విసురుకొని బాంబులు వేసుకొని ఇవన్నీ కూడా విష సంస్కృతి అనేది చంద్రబాబు నాయుడు పెంచి పోషించాడండి. ఇక అతని అధికారం కోసం ఏదైనా చేద్దామని చెప్పి పొంగనూరు గొడవలు సృష్టించాడు. దానికి పూర్తి బాధ్యుడు చంద్రబాబు నాయుడేనండి. సరే, దాంట్లో కన్ను కూడా పోయింది కానిస్టేబుల్. తప్పకుండా పోతుందండి. అదేనండి నేను చెప్తుంది. ఈ రోజున ఇప్పుడు అతను చేసినటువంటి విధ్వంసం వల్లే కదండి ఈరోజు బంగారు లాంటి గవర్నమెంట్ ఉద్యోగి కన్ను పోయింది. ఈ రోజున కన్ను పోవటం అంటే చిన్న విషయం అండి చెప్పండి. ఈ రోజున ఒక అవయవం పోవటం అనేది అది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తీర్చలేనిదండి. ఇదన్నటికీ భయంకరమైనటువంటి అధికార దాహంతో రగిలిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎట్లా అయినా సరే అధికారంలో రావాలి, ఈ రాష్ట్రాన్ని భయభ్రాంతులను చేసైనా సరే, జనాల మధ్య గొడవలు పెట్టైనా సరే, విషపు రాతలు రాసన్నా కానీ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి తను అనుకున్నది మళ్ళీ సాధించి మళ్ళీ తన కొడుకునో తనో ఎవరినో కూడా గద్దెనెక్కించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఈ స్కాముల రూపంలో తినేయాలని చెప్పి ఆలోచన చెప్పి ప్రజల గురించి పోరాటం కానీ ఏది కానీ ఒక పారదర్శకమైనటువంటి విధానంలో మాత్రం చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు కానీ వెళ్ళట్లేదండి. ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు. మళ్ళీ మేము వస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. కానీ ప్రజలు కూడా ఈ రోజున వీళ్ళు చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దాదాపు వాళ్ళు అనుకున్న మేనిఫెస్టోలో హామీలన్నీ నెరవేర్చినాయండి. వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాడు ఫ్రమ్ డే 1 నుంచి. బట్ హీ హెస్ నాట్ గాట్ ద ఛాన్స్. సో ప్రజలు ఛాన్స్ ఇవ్వలేదు. ఏ ఎలక్షన్లు పోయినా సరే బోర్లా పడ్డాడు. ప్రతి ఎలక్షన్ చూసినా కూడా క్యాండిడేట్లు కూడా లేరు అతనికి. అసలు ఇప్పుడు కూడా క్యాండిడేట్లు లేక పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని ఈ రోజున మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, మనం పీకేద్దాం లాగేద్దాం అంటున్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అతని బలం ఎంత ఉందో, పవన్ కళ్యాణ్ బలం ఎంత ఉందో, రాష్ట్రంలో సీఎం గారి బలం ఎంత ఉందో చూసుకోవచ్చు. భయపడేవాడే పొత్తులకు పోతాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు కూడా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 తర్వాత నుంచి కూడా 2011లో జరిగినటువంటి బై ఎలక్షన్ నుంచి కూడా ఒకడే పోరాడాడు. ప్రతిపక్షంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యేతో ఒక ఎంపీతో మారిన ప్రస్థానం అండి ఇదంతా. తర్వాత 15 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, తర్వాత 67 మంది ఎంపీలు అయ్యారు, 9 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 9 మంది ఎంపీలు అయ్యారు. అట్లా పోరాడే శక్తి ఉండాలండి, ప్రజల్లో నుంచి రావాలండి. నాయకత్వం అనేది కానీ ప్రజల గురించి ఆలోచించేవాడు చేయగలిగింది ఏంటంటే ప్రజల కోసం చేస్తాడండి. ప్రజల గురించి కాదు, మనకు అధికారం కావాలి, దాహం కావాలి, మన యొక్క పదవీకాంక్షతోటి రాష్ట్రాన్ని మింగేయాలి అనుకునేవాడు ఏదైనా చేస్తాడండి. సో దేవుడి దయ వల్ల కూడా రాష్ట్రం ఇప్పటివరకు సుభిక్షంగా ఉందండి.
ఈ రోజున 2 సంవత్సరాలు కరోనా తీసేసినా కానీ 3 సంవత్సరాలు అభివృద్ధి సీఎం గారు బాగానే చేశారండి. సంక్షేమం పరంగా కానీ కొద్దిగా అభివృద్ధి పరంగా కానీ ఇంకా చేసుకుంటూ రావాలి. అది చేస్తూనే ఉన్నాడు. సో మనకు వచ్చినటువంటి రాష్ట్ర ఖజానాను బట్టి చేసుకుంటూ పోతున్నామండి. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా చేసేది ఏమి లేదు ఈ రాష్ట్రానికి వచ్చి. సార్ 52 రోజులు జైల్లో అన్యాయంగా ఉంచారు కానీ ఒక్క ఆధారం కూడా చూపించలేదని చెప్పి బహిరంగ సభలో చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో ఉంచారు కదండి. మరి ఏం ఆధారాలు పెట్టి ఉంచారండి చెప్పండి? ఒక ఆధారం ఉందండి? క్విడ్ ప్రోకో అంటున్నారండి. క్విడ్ ప్రోకో అంటే ఏం క్విడ్ ప్రోకో? దానివల్ల మీరు 16 నెలలు జైల్లో ఉంచుతారా? చట్టం ప్రకారం మనం ఏదైనా సరే 100 రోజుల్లో బెయిల్ రావాలండి. మరి జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, నీకు ఒక న్యాయమా? నేను పెట్టింది మరి 52 రోజులేగా. మరి ఈ రోజున 16 నెలలు జైలు అంటే మామూలు విషయం అండి. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడికి ఇంత శిక్ష పడటం నేను అక్కడ చూడలేదండి. మరి అదంతా కూడా వెంజియన్స్ గేమ్ అండి. ఇదంతా పాలిటిక్స్లో గేమ్ అనమాట. ఇదంతా ఏంటంటే అధికారంలోకి జగన్ రాబోతున్నాడు, జగన్ తొక్కేయాలి కాబట్టి జైల్లో పెట్టేసేసారు. ఈ విధంగా చేశారండి. సో ప్రజలు నీకొక న్యాయం పక్కనోడికి న్యాయం అనేది ఉండదండి. చట్టం ముందు ఎవరైనా సమానులేనండి. నువ్వు చేసిన దానికి నిజంగా నీ దగ్గర నువ్వు నిజాయితీ పరుడు అయితే లోపలికి వెళ్ళి కోర్టులోకి వెళ్ళి నీ నిజాయితీ నిరూపించుకొని బయటికి రా. దాని గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడని నీ వల్ల నువ్వేమన్నా అధికారంలోకి వచ్చేసి లేదా రాష్ట్రాన్ని ఏదన్నా చేసేస్తాడు నెక్స్ట్ వచ్చేస్తే భయపడితే నేను ఏమన్నా తొక్కొచ్చు. నువ్వే రావు, నీ పార్టీయే అయిపోయింది. ఈ రోజున నీ కొడుకు చూస్తేనే అలా అయ్యండి. అది పాదయాత్రను మొదలెట్టాడు. ఆ రోజు తారక రత్న గారు చనిపోయారు, ఒక 20 రోజులు బ్రేక్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు, 2 నెలలు బ్రేక్ అన్నాడు. నువ్వు ఢిల్లీలో కూర్చున్నావు. ఇది పాదయాత్ర కాదండి, అతను చేసిన విహారయాత్ర. దానికి తినటానికి అరగటానికి అతను లావుగుంటాడు కదా మనిషి, తగ్గటానికి ఎక్సర్సైజ్ చేసినట్టు చేసాడు తప్ప ప్రజల కోసం చేసిన పాదయాత్ర అయితే ఏం కాదండి.